వెల్కమ్ టు అవర్ ఛానల్ గనీనా వ్లాగ్స్. ఈరోజు ఛానల్లో వ్లాగ్ ఏంటంటే మా ఇల్లు రినోవేషన్ జరుగుతుందన్నమాట. కనిపిస్తుంది కదా, ఏం సామాన్ లేదు, ఏం లేదు, మొత్తం బయట పెట్టేసినాం అనమాట. ఎందుకు అంటే ఇవి ఒకసారి చేయించి ఒక 2-3 months అవుతుంది. ఆ గ్లాసెస్ అది చేయించాం, ఇది రీసెంట్గా చేయించాం అనమాట. మీది కబోర్డ్స్, హాల్, అది ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో కబోర్డ్స్ అయిపోయినాయి అనమాట. సో అలానే పెయింటింగ్ వర్క్ అవుతుంది. బెడ్రూమ్లో పెయింట్ వేయడం అయిపోయింది. బెడ్రూమ్ నేను వాష్ చేసినాం, బట్టలు అనేది సదిరేసేయాలి. అలానే పూజా రూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 28కి పట్నాలు ఉన్నాయి మా ఇంట్లో, అందుకనే పెయింట్ ఫిబ్రవరి అయితే ఇంత జల్దీ వేయడం జరుగుతుంది. హాల్లో ఎందుకు పెండింగ్ ఉందంటే పిఓపి వర్క్కి ఈరోజే మెటీరియల్ తీసుకొచ్చి పెట్టారనమాట. రేపు పని స్టార్ట్ అయిపోతుంది. అలానే ఇంటి ముంగట రేకులు, కోతులు వస్తున్నాయి కాబట్టి ఇది ఈ గేటు దగ్గర ఈ మీద జాలీలు హైట్ తక్కువ పెట్టేసి, హైట్ చాలా కిందికి అయిపోయింది, మనుషులకి నెత్తికి తాకుతుంది. సో అలానే ఈ గేట్ చేంజ్ చేపిస్తున్నాం, బయటి సైడ్ నుంచి పెట్టిస్తున్నాం అన్నమాట. ఇంకా గేట్ ఇంకా రాలే, ఇక్కడ నుంచి పెట్టేస్తున్నాం. సో ఓవరాల్గా బయట నుంచి ఇలా ఉంది లుక్. బ్యాక్ సైడ్ కూడా చేయించుకున్నాం అన్నమాట. అది ధోని అంటారు అన్న, రేకుల నీళ్ళు ఇళ్ళకి వచ్చి కింద పడిపోతాయి. మొత్తం సామాన్ మొత్తం నింపేసిన ఉన్నది. వంట రూమ్లో కూడా అయిపోయింది, చూపిస్తా. ఇప్పుడే వాష్ చేసిన, పచ్చి ఉందన్నమాట. దీనికి ప్రైస్ ఎంత అయింది ప్రతి ఒక్క డీటెయిల్గా చెప్తా అన్నమాట. ఫస్ట్ ఇక్కడ డోర్ లేకుండే, ఎందుకు చేపించిండు. ఇల్లు రినోవేట్ చేసేటప్పుడు అమౌంట్ అనేది ఇచ్చిండు వేరే వాళ్ళకి, వాళ్ళు అనేది చెయ్యలేరు. ఓన్లీ ఆ గేట్ చేసి ఆ గేట్కి కూడా గుల్లం చేయలేరు. సో ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చి మేము చేయించుకున్నాం అన్నమాట. సో వంట రూమ్లో కూడా క్లీన్ చేసేసిన, ఇంకా బోర్లు తోమి అన్నీ తూడ్చి పెట్టేస్తే ఇప్పుడు మనకి మెయిన్ కిచెన్, బెడ్రూమ్ అయిపోయింది అనుకో, వర్క్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈ పెయింటింగ్ పిఓపి వర్క్ హాల్లో జరుగుతుంది కాబట్టి హాల్లో ఒక 1/2 hour ఏమో టైం పడుతుంది చదవడానికి, అంతే, ఏం లేదు. ఇంకా ఇక్కడ మట్టి వస్తుంది ముంగట, మట్టి ఊపియాలి. ఇంకా చాలా పనులు నడుస్తున్నాయి అన్నమాట. మీద టెర్రస్ మీద లీక్ కాకుండా వాటర్ అనేది వస్తుంది, పవన్ వస్తుంది కిందకి, అది కాకుండా చేపిస్తారంట. ఏమో పెయింట్ లెక్క ఉంటుందంట, అది వేస్తారంట. సో నిన్న మొన్న పెయింటింగ్ వర్క్ అనేది జరిగింది, ఈరోజు గ్యాప్ ఉంది, అందుకనే వీడియో తీస్తున్నా. నిన్న మొన్న ఎందుకు తీయలేదంటే వాళ్ళు పెయింట్ వేసేటప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది, మేము ఇవన్నీ బయట పెట్టడం, తీసి ఇటు పెట్టడం అటు పెట్టడంలోనే చాలా టైం అనేది అయిపోయింది అన్నమాట. ఇవన్నీ చూస్తే నెత్తి పోతుంది. ఇట్లా అయితే అవుతుంది రినోవల్ వర్క్. నేను మళ్ళీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా, కానీ ఈ వ్లాగ్ మాత్రం ఎప్పుడు పోస్ట్ అవుతుందో నాకు తెలియదు. పోస్ట్ అయినప్పుడు పిఓపికి గురించి వెయిటింగ్ అన్నమాట. వాళ్ళు వేసి వైరింగ్ వేసి పోయారనుకో, మేము వైరింగ్ చేస్తారు వచ్చి ఒక 2-3 daysలో అయిపోతుంది. 28th ఈరోజు డేట్ ఎంత అంటే 19th, 28th
6కి సాటర్డే అవుతుంది. సాటర్డే నైట్ స్టార్ట్ అయ్యి సండే రోజు ఎండ్ అయిపోతుంది. ఇది 30 కాబట్టి అమాస్ ఉంది 31కో 30కో చూడండి ఇక అందరు. ఆ వ్లాగ్ కూడా వేస్తా, కంపల్సరీ చూడండి. ఇంకా ఇక్కడ మేస్త్రి వాళ్ళు అక్కడ రేకులు ఇప్పించినాం కాబట్టి గ్యాప్ వచ్చింది, మళ్ళీ వాటర్ లీకేజ్ అవుతుందని అదేమంటారు పలస్తర చేపిస్తున్నాం అనమాట. దాని తర్వాత ఇంట్లో ఎలక్ట్రికల్ గురించి పిఓపి వర్క్ గురించి పలగొట్టారు అనమాట పైపింగ్ వేయడానికి. సో అది కూడా ప్యాకప్ చేయించడానికి రమ్మని చెప్పినాం. నైట్ వచ్చారు వాళ్ళు, 1 అవర్ ఏమో పని ఉంది, మేము డే మొత్తం చేసుకొని వస్తామని నైట్ వచ్చి చేసేసారు అనమాట. ఇంతకుముందు అయితే వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియోలో ఏంటంటే మేము చేసిన మిస్టేక్స్ ఏంది, మేము ఎలా చేయించుకున్న వర్క్ అని అంటే ఫస్ట్ మేము చేయించుకుంది మేమంటే పిఓపి వర్క్, పెయింటింగ్, దాని తర్వాత రేకులు, దాని తర్వాత గేట్ చేంజ్ చేయించినాం, దాని తర్వాత ఐరన్ రాడ్స్ అనేది పెట్టించాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే మాకు ఎక్కువ టైం ప్రాసెస్ పట్టింది అనమాట. పిఓపి వర్క్ యూపీ వాళ్ళు చేసారు, పెయింట్ ఏమో మా అక్క వాళ్ళ హస్బెండ్ చేసాను, మెటీరియల్ మాదే కలిగి పెయింట్. నేను పిఓపి వర్క్కి ఎలాంటి డిజైన్స్ అనేది షూట్ చేసుకున్నాను ఇక్కడ పెడతా. దాని తర్వాత పెయింటింగ్కి ఎలాంటివి డిజైన్స్ యూజ్ చేసినాం అనేది హాల్లోది పిక్ పెడతాం, బెడ్రూమ్ది పిక్ పెడతాం సైడ్కి చూడండి. ఇవన్నిట్లలో మేము నేర్చుకునేది ఏంటంటే అనుకున్న టైంలో ఏది ఇంతకుముందు వీడియోలో అయితే ఎక్కడి వరకు పని అనేది అయిందనేది చూసినాం కదా. సో అది ఆ రోజు వరకు ఆఫ్టర్ కంప్లీట్ అయినాక పని అంతా అయిపోయినాక దగ్గర 10 months తర్వాత నేను ఈ వీడియో షూట్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి కబోర్డ్స్ అవి మీద, దాని తర్వాత పెయింటింగ్ వర్క్ బెడ్రూమ్లో ఈ డిజైన్ అనేది ఇప్పించినాం అనమాట, కనిపిస్తుంది. దాని తర్వాత దేవుని రూమ్లో ఇది బెడ్రూమ్, ఇది హాల్లో అన్నమాట. ఈ గేట్స్ కూడా కబోర్డ్స్ చేయించేటప్పుడే చేయించినాం అనమాట. సో ఆల్ ఓవర్ ఇంకొక వాల్ డిజైన్ బయట అని చెప్పినాం కదా, ఇది అన్నమాట. మా ఇల్లు అయితే ఎట్లుంది అనేది మాత్రం జడ్జ్ చేయరండి, ఎందుకంటే నా హెల్త్ బాగాలేదు, అట్లనే మా ఇంట్లో ఏమంటారు మా నాన్నమ్మ హెల్త్ కూడా మంచిగా లేదు. సో అందుకనే ఇక్కడ పని అక్కడనే ఉంది. అట్లనే మా మమ్మీ వాళ్ళు పొలం కాడికి అటు వెళ్ళిపోతారు కాబట్టి రేకులు, ఈ ఫ్యాన్స్ అనేటివి హాల్లో ఉండే, ఫస్ట్ హాల్ నుంచి బయట పెట్టించినాం. ఇది గేట్ జాలీలు అన్నమాట. ఇవి ఇప్పుడు చిన్న సైజు, స్టార్టింగ్ వీడియోలో చూసుంటే మీకు తెలిసిపోతుంది.